సో, 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సాంగ్ లాంచ్‌కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, ఫస్ట్ ఈ ఫిల్మ్ మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ వక్కంత వంశీ గారికి అండ్ ఈ ఫిల్మ్ ద్వారా మరొకసారి మనందరిని ఎంటర్‌టైన్ చేయడానికి మన ముందుకొస్తున్న నితిన్ గారికి వెల్కమ్ స్వామి. సో, యెస్, 'ఎక్స్ట్రా ఆర్డినరీ' ఓయ్! 2 విడివిడిగా కాదు, కలిపి చెప్పాలి. 'ఎక్స్ట్రార్డినరీ' కంటెంట్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది ఈ చిత్రానికి సంబంధించి. టీజర్ చూసాము, 'డేంజర్ పిల్ల' వింటూనే ఉన్నాము అండ్ మంచి వ్యూస్‌తో ముందుకెళ్ళిపోతూ ఉంది కంటెంట్ అన్నమాట. అందుకనే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఫుల్ స్టాప్ ఎప్పుడు తెలుసా? డిసెంబర్ 8కి మీరు సినిమా చూసిన తర్వాత అమేజింగ్ కంటెంట్ చూసాము అని థియేటర్ నుంచి బయటకొచ్చినప్పుడు. మరి అమేజింగ్ కంటెంట్‌తో మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయడానికి డిసెంబర్ 8కి 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మన ముందుకొచ్చేస్తుందన్నమాట. సో, స్ట్రేస్ మూవీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే. మంచి సినిమాలు మనందరికీ అందిస్తూ ఉంటారు. అండ్ 'సుధాకర్ రెడ్డి' గారు ఇద్దరు ఫ్యామిలీనే కాబట్టి నాకు తెలిసి ముందు మాట్లాడుకుంటారు కదా మీరు. ఎంత బడ్జెట్? ఏంటి సినిమా అని. సో, అందుకే ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ మనందరికీ అందిస్తూ ఉంటారు. శ్రేష్ఠ మూవీస్ నుంచి వచ్చిందంటే ఫ్యామిలీ మొత్తం సకుటుంబ సపరివారి సమేతంగా వెళ్లి చూడదగ్గ ఫిల్మ్స్ మనందరికీ అందిస్తూ ఉంటారనమాట. అండ్ అంతే కాకుండా 'రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్' కూడా పార్ట్ అవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ ఎన్నో అద్భుతమైన పాటల్ని మనందరికీ అందించే 'ఆదిత్య మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్' ఈ చిత్రం ద్వారా మరొకసారి ప్రొడక్షన్‌లోకి రావడం జరుగుతుంది. మరి మ్యూజిక్ కూడా 'ఆదిత్య మ్యూజిక్' ద్వారే దాని నుంచే మనందరికీ అందడం జరిగిందనమాట. ఇక వక్కంత వంశీ గారు రైటర్‌గా మనకు తెలుసు అండ్ డైరెక్టర్‌గా కూడా. అండ్ డైరెక్టర్‌గా ఇప్పుడు మనందరిని ఫుల్ లెంగ్త్ నవ్విస్తాను అండ్ బోలెడంత కంటెంట్ ఇస్తాను. డిసెంబర్ 8కి వెయిట్ చేయండి. ఎక్స్‌ట్రా కావాలి కదా మీ లైఫ్‌లో ప్రతీది. దీంట్లో కూడా మీరిచ్చిన పైసలకి వసూలు చేసే ఆ ఎక్స్‌ట్రా ఎలిమెంట్స్ అన్నిటితో 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్' మన ముందుకొచ్చేస్తుంది అని చెప్తున్నారనమాట. అండ్ 'హారీష్' గారు ఇప్పటివరకు ఇచ్చిన మ్యూజిక్ ఒక ఎత్తు, ఈ చిత్రంలో మరొక ఎత్తు అంటున్నారు. అండ్ ఇంకొక ఎక్స్‌ట్రా పాయింట్ ఏంటి అంటే ఇందులో ఎక్స్‌ట్రార్డినరీ పాయింట్ ఏంటి అంటే ఇందులో సో, అమేజింగ్‌గా పెర్ఫార్మ్ చేసే ఇద్దరు మనకి బాగా కనిపిస్తున్నారు అందులో. నితిన్ గారు ఒకరైతే ఆ గ్రేస్‌కి మ్యాచ్ చేయడం చాలా కష్టం అనుకుంటూ ఉంటాం హీరోయిన్స్. కానీ మీ గ్రేస్‌కి మ్యాచ్ చేసే హీరోయిన్ ఇందులో ఉన్నారు. తనే శ్రీలీల అనమాట. రీసెంట్ డేస్‌లో ఆ అమ్మాయి డాన్స్ గ్రేసే ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా. సో, మరి వీళ్ళిద్దరూ కలిసి మనందరి ముందుకి ఎక్స్‌ట్రార్డినరీ కంటెంట్‌తో 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' అన్న చిత్రంతో డిసెంబర్ 8కి మన ముందుకొచ్చేస్తున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రంలోని సాంగ్ 'డేంజర్ పిల్ల' వింటూనే ఉన్నాం కదా! సో, ఇప్పుడు కూడా విందాం. ఎందుకంటే అంత బావుంది ఆ పాట. ఛానెల్స్ ఓకే. ఓకే. డన్. ముందుగా మైక్ ఎవరికివ్వాలో అనుకుంటే 'రాజ్ కుమార్' గారినితో మొదలు ఓకే. మాట్లాడరా? అయితే మేము నిరంజన్ గారితో మొదలుపెడతాం. యెస్. అంతే అండి. మ్యూజిక్ బైయే కాదు. ఇన్ అసోసియేషన్ విత్ ఆదిత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ మూవీస్ కూడా కాబట్టి ఫస్ట్ ఆదిత్య నిరంజన్ గారితో స్టార్ట్ చేద్దాం. పత్రికా మిత్రులందరికీ అండ్ సుధాకర్ రెడ్డి గారికి, నితిన్ గారికి, డైరెక్టర్ గారికి, రాజ్ కుమార్ గారికి అందరికీ నమస్కారం. నితిన్ గారి సినిమాలు అన్నీ ఆల్మోస్ట్ 95% మేమే రిలీజ్ చేశాము. అందులో ఈరోజు రిలీజ్ చేసిన పాట చాలా ఊపి ప్రజలందరినీ రెచ్చగొట్టి పైకి వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. అలా ఉంది ఆ ఊపు సాంగ్లో. అంతకుముందు 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. అవి కూడా మంచి వ్యూస్‌తోని ముందుకు పోతున్నాయి. అలాగే మిగతా సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యి అన్నీ మూవీతో పాటు అందరికీ మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి హరి జయరాజ్ గారికి, పాటలు రాసిన వారికి అందరి తరఫున అందరికీ మా శుభాకాంక్షలు. అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. డిసెంబర్ 8న వస్తుంది మూవీ. అందరు చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్ యూ నిరంజన్ గారు. థాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులు ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా 1.5 ఇయర్ అయింది స్టార్ట్ చేసి. డైరెక్టర్ వక్కంత వంశీ, హీరో నితిన్ ఇద్దరు చాలా కష్టపడి తీసిన సినిమా. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందన్న నమ్మకం ఉంది. డెఫినెట్గా ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ పేరు పెట్టినట్టే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా కష్టపడ్డారు. ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, ఆర్ట్ డైరెక్టర్ అందరూ ప్రతి ఒక్క వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడితే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది సార్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి ప్రోడక్ట్ ఉందని నమ్ముతున్నాను సార్. బాయ్. యెస్ సార్. చాలా చాలా బావుంది కంటెంట్. వెయిటింగ్ ఫర్ డిసెంబర్ 8 అనమాట. థాంక్ యూ సో మచ్ సుధాకర్ రెడ్డి గారు. అండ్ ఇప్పుడు మరి పేరుకు తగ్గట్టే ఎక్స్‌ట్రార్డినరీ కంటెంట్‌తో మనందరిని పలకరించడానికి డిసెంబర్ 8 అంతా సిద్ధం అంటున్నారనమాట డైరెక్టర్ వంశీ గారు. వంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. చాలా రోజులైపోయింది మీ అందరిని కూడా ఇలా కలుసుకుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇప్పటిదాకా టీజర్ బయటికెళ్ళింది, పాటలు వెళ్తున్నాయి, కంటెంట్ రియాక్షన్స్ వింటున్నాను చాలామంది చెప్పేది.
ఇక్కడ ట్రైలర్ రెస్పాన్స్ అది చూసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందాక ఆయనతో కూడా అదే చెప్తున్నాను నేను. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగో ఉంది, ఆ రోజు చాలా మాట్లాడుకోవచ్చు. December 8th ఇప్పుడు ట్రైలర్ ఏదైతే చూసి ఎంజాయ్ చేశారో సినిమా అంతా ఇలానే ఉంటుందా అని అందరు ఎక్స్పెక్టేషన్స్ అడుగుతున్నారు. దీనికి 10 ఇంతలు ఉంటుంది. మంచి బిర్యానీ తినిపిస్తా, ఇదైతే గ్యారంటీ. ఐ హోప్ దీనికి అడుగడుగునా కూడా ఉండి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నాతో పాటు ఫస్ట్ నుంచి ఎక్కడ అలసిపోకుండా నడిచిన నితిన్కి ఫస్ట్ నేను ఏదైనా థ్యాంక్స్ చెప్పాలంటే తనకే చెప్పాలి. ఎందుకంటే హీరో సపోర్ట్ లేకపోతే ఈ సినిమా నేను అనుకుంటే ఇలా తీసుకోవడం కుదరదు. దానికి ఫుల్ సపోర్ట్ సెకండ్ నేను ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. December 8th అందరం థియేటర్లో కలుద్దాం. లెట్స్ సెలబ్రేట్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. మరి హీరో నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే ట్రైలర్ లాంచ్ అయింది ఇంటర్నెట్లో, అందరూ చాలా మంచిగా వచ్చాయి, కాంప్లిమెంట్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి, ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి, ఇండస్ట్రీ నుంచి అందరూ వచ్చాయి. బట్ ఫస్ట్ టైం ఇక్కడ మీ ముందు ఈ ట్రైలర్ వేయడము అండ్ మీరంతా వన్స్ మోర్ రావడం అనేది నాకు చాలా చాలా హ్యాపీ ఇచ్చింది నాకు. సో ఈ ట్రైలర్ ఎంత బాగా వెళ్ళిందో జనాల్లోకి అనేది దానికి ఇది వచ్చి ఇదొక స్మాల్ ఎగ్జాంపుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. అండ్ ఇందాక చెప్పినట్టు మా డైరెక్టర్ గారు సినిమా ఇలాగే ఉంటుంది. ఎక్స్ట్రాడనరీ మ్యాన్ సినిమా చాలా ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్తో ఎక్స్ట్రాడనరీ ఉండబోతుంది. December 8th సినిమా వస్తుంది. అండ్ నా కెరియర్లో నేను తీసిన నా క్యారెక్టర్స్లో దిస్ ఇస్ మై బెస్ట్ క్యారెక్టర్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ క్యారెక్టర్ ప్లే చేయడం ఇట్ వాస్ ఎవ్రీ డే నాకు ఇట్ వాస్ లైక్ ఎ జాయ్ఫుల్ థింగ్ ఫర్ మీ. సో ఎవ్రీ డే ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ లాట్ ఆన్ స్క్రీన్. ఈ సినిమా గురించి ఒకటే చెప్పాలంటే, మొన్న లాస్ట్ మంత్ ఒక సినిమా వచ్చింది, మ్యాడ్ సినిమా ఫంక్షన్లో మా సీతారాం గారు చెప్పినట్టు, ఈ సినిమా మీరందరూ కడుపుబ్బా నవ్వకపోతే మీ డబ్బులు మీకు మా వంశీ గారు మీకు ఇస్తారు. మా సీతారాం గారు ఆయన లాగండి, మా ఇద్దరికి చాలా లావాదేవీలు ఉన్నాయి, ఆయన ఇస్తారు. సో జోక్స్ అబౌట్, ఈ సినిమా మాత్రం మీరు ఖచ్చితంగా మీరు నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. దిస్ ఇస్ మై ప్రామిస్. December 8th is going to be a very, very, very memorable day for me and for my entire team and to the audience also. Thank you very much. ఎస్, థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం, Q&A సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, విల్ కీప్ మైక్ హియర్ వన్. ఓకే, మైక్స్ ఇవ్వండి. మీడియా నితిన్ గారు హాయ్ నితిన్ గారు. హాయ్ అండి. ఈ సినిమాకి వచ్చి ఒక స్టార్ హీరో జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారంటేనే కొంచెం మంచి ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆడియన్స్లో కానీ అది కానీ. సో ఎంటర్టైన్మెంట్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది మీకు దొరికింది. అవునండి. సో టీజర్లో ఒకటి చూపించారు బాహుబలి, అలాంటివి చాలా సీన్స్ ఉంటాయి, చాలా స్టార్ హీరో సినిమాలు ఉంటాయి అని శ్రీమంతుడు కూడా ఉంటుందని చెప్తున్నారు. సో చాలా మంది హీరోలు వెనకాల ముందు కనిపిస్తారని చెప్తున్నారు, వాటి సీన్స్ గురించి. ఇప్పుడు క్యాన్ రివీల్ మచ్, బట్ మీరు చెప్పినట్టు ఒక 3-4 మూవీస్ ఉంటాయి అండ్ అవి చాలా ఫన్నీగా ఉంటాయి గ్యారంటీ. వంశీ గారు, ఈ సినిమాకి సంబంధించి మీరు ముందు జూనియర్ అనే టైటిల్ అనుకున్నారని విన్నాం. సో ఆ టైటిల్ తీసుకోకపోవడానికి, ఈ టైటిల్ పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఏం లేదండి, బేసిక్గా ఏదైనా కాన్సెప్ట్ బేస్డ్ ఏదైనా క్యారెక్టర్ రాస్తున్నప్పుడు ఈజీగా వర్కింగ్ టైటిల్ ఒకటి పెట్టుకుంటాం కదా, అప్పుడు రాసుకోవడానికి. అప్పటికి ఎక్స్ట్రాడినరీ అనే టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. సో జూనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆ జూనియర్ అని నోట్ చేసుకుని పేపర్లో రాసుకోవడానికి, అది అంతే. అది దాని ఏం ఫిక్స్ అయిన టైటిల్ కాదు, ఇప్పుడు ఇట్ వాజ్ ఎ వర్కింగ్ టైటిల్ అన్ ఆప్షన్. ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వెల్లో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది అని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అసలు మీకు ఇవన్నీ సినిమాలో శ్రీమంతుడు ఉంది, ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంది, ఇందాక మీరు సీన్ చెప్తున్నారు. అసలు మీరందరూ సినిమా చూసారు కంపోజిషన్ ముందేమన్నా కాదు. సో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అక్కడ ఆ ట్విస్ట్ నుంచి మరోలా వెళ్తుంది కదా అని వినిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ డ్రామా ఉండబోతుందా, ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉండి? అయితే మీకు తెలియదులేండి కరెక్ట్గా, భయపడ్డాను తెలిసేమో అనుకొని. నో అలా అది ఉండదు. ట్విస్ట్ ఉండడము, ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వడం, ఇవన్నీ ఏ స్క్రిప్ట్కైనా ఉండేది కదా. సో దిస్ హోల్ ఫిల్మ్ ఈజ్ అ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ అండి. మీరు కిక్కు చూస్తారు కదా, కిక్కు మీకు ఫస్ట్ స్టార్ట్ టు ఎండ్ ఎలా ఎంటర్టైన్ అవుతారో, ఈ సినిమా అలా ఎంటర్టైన్ అవుతారు. వంశీ గారు సార్, నిశాంత్ గారు, హలో అండి. సార్, ఇది మీ ఎంటర్టైన్మెంట్ అనేది మీ స్ట్రెంగ్త్, అది అందరికీ తెలిసిందే. మీ కిక్ కానీ లేకపోతే రేస్ గుర్రం కానీ అంతా
మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది మీకు. Hmm. ఆ గ్యాప్‌లో ఏంటంటే ఎక్కువ యాక్షన్ మూవీస్ చేసి కొద్దిగా మీ స్ట్రెంత్ నుంచి డీవియేట్ అవ్వడం వల్లే ఆ ఫెయిల్యూర్స్ వచ్చినాయి అని రియలైజ్ అయ్యి ఇప్పుడు మళ్ళా స్ట్రెంత్‌లోకొచ్చారా? డైరెక్టర్‌గా తీసింది ఒకటే కదా! అది బట్ స్టిల్ ఒకటే. నా పేరు సూర్య. అవును. బోల్డ్ ఏం చేయలేదు. బోల్డ్ చేయలేదులెండి. బట్ అది చేసిన మట్టుకి కథ అవునండి. కూడా డెఫినెట్‌గా. ఏజెంట్ గాని ఇంకోటి. దట్ డిడ్ంట్ వర్క్ వెల్ అట్ బాక్స్ ఆఫీస్ కదా! ఇక్కడ అందరం కూడా ఏదో ఒకటి పడతాం, లేస్తాం, ట్రై చేస్తూనే ఉండాలి అంటిల్ యు రీచ్ యువర్ గోల్. సో జానర్స్ అనేవి ఒకటేనే ఏం కాదు. అది అవ్వలేదని ఇంకోటనో ఇదేం కాదు అది. అంతే. అంటే ఇలాగే ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లోనే కంటిన్యూ అవుతారా? లేపోతే మళ్ళా అలాంటి ట్రయల్స్ చేస్తారా? అలా ఏం లేదండి. ఇది బాగుంది కదా! నేను రిలీజ్ ముందే చెప్పేస్తున్నాను బాగుంది కదా అని. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐ ఎంజాయ్ రైటింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఆల్సో. అంటే వి ఆల్సో ఎంజాయ్ వాచింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. డెఫినెట్ గా అప్పుడు అందరూ ఏది అడుగుతున్నారో అది చేయడానికే కదా ఇక్కడ ఉన్నాం. యాహ్! ఖచ్చితంగా అది చేస్తాను. ఆల్ ది బెస్ట్. వంశీ గారు, Thank you, నితిన్ గారు. హాయ్ అండి. సరే ఏం డబ్బులు చేసుకుంటేనేమో మీ డాడీకి ఇస్తావు డబ్బులు, పోతేనేమో వంశీ గారిని అడగాలా డబ్బులు? అంటే వంశీ గారు మా దగ్గర చాలా ఉన్నాయి లావాదేవీలు, సో పర్లేదు. నా ఖాతాలో రాసుకుంటాడు వంశీ గారు. ఎనీవేస్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు ఈసారి. ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొకటి యుఎస్ వెళ్ళి ప్రమోట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారంటే ఈ సినిమా అవునండి. ఏంటి స్పెషల్ గా కొత్త కాన్సన్ట్రేషన్ యుఎస్ మార్కెట్? కాన్సన్ట్రేషన్ అంటే యూఎస్ నౌ ఇట్స్ బికమ్ అ వెరీ బిగ్ మార్కెట్ అండ్ ఇలాంటి సినిమాలు అక్కడ ఇంకా చాలా చాలా బాగా నచ్చుతాయి. సో అందుకే ఈసారి ఇట్ వాస్ అ కాన్షియస్ డిసిషన్ టు గో అండ్ టు ఇంక్రీస్ మై మార్కెట్ ఆర్ టు మీట్ ద యూఎస్ ఆడియన్స్ పర్సనల్లీ. సో అందుకే అండి. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. ఇద్దరు కూడా పెద్ద హిట్ కొట్టాలి. థ్యాంక్ యూ Thank you so much. Thank you. వంశీ గారు, సార్. ఇప్పుడు అంటే ఇది ఎంటర్టైన్మెంట్ డైలాగులు ఇన్ని ఉన్నాయి కదా, హా. ఎంటర్టైన్మెంట్ డైలాగులు రాయడము కష్టమా, లేదంటే ఎమోషనల్ డైలాగులు రాయడం కష్టమా, లేదంటే ఆర్టిస్టుల ఇన్స్పిరేషన్ తీసుకుని డైలాగులు రాశారా? ఎట్లా డైలాగు రాయటం బేసిక్ గానే అంటే ఇప్పుడు అన్ని వాడుకలో ఉండే పదాలు అవన్నీ మీరు రాసినవన్నీ కూడా? అవునండి సార్. బేసిక్గా సినిమాలు చేసే దాంట్లో ఎంటర్టైన్మెంట్ కథ రాయడం కష్టం, డైలాగ్ రాయడం కష్టం, అది యాక్ట్ చేయడం ఇంకా కష్టం. ఈ జానర్ని పుల్ ఆఫ్ చేయడం చాలా కష్టం. నాకైతే యాక్టర్స్ పెట్టే స్ట్రెయిన్ అవన్నీ చూసినప్పుడు కూడా అది చాలా టఫ్ జాబ్ అనిపిస్తుంది. బట్ రైటింగ్ నాకు ఇట్ వాస్ ఒకసారి చాలా ఈజీగానే అనిపించిందండి. మరి అదేమి ఇబ్బంది ఏం అవలా. ఎమోషనల్ డైలాగ్స్ రాయడం ఈజీయా, ఇవి రాయడం ఈజీయా అని అన్నది నా కోసం. ఏమో సార్, దట్ ఐ డోంట్ నో. అంతా కూడా స్పెసిఫిక్గా డిఫరెన్స్ తెలియదు. ఐ ఎంజాయ్ రైటింగ్ దిస్. వంశీ గారు, అంటే ఫస్ట్ నుంచి ఒక క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసి దాని మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ క్యారెక్టరైజేషన్ ఎలా మీకు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సార్. ఎలా మీకు అంటే ఒక స్టార్టింగ్ పాయింట్స్ ఒకటి ఉంటుంది కదా ఈ క్యారెక్టర్ ఐడియా ఎలా మీకు రైజ్ అయింది ఐడియా? జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్న వెనకున్న క్యారెక్టర్ మీద హీరోని చేసి కథ రాస్తే ఏంటి అని అనిపించగానే నాకు ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎవరు టచ్ చేయలేదు. ఆ బ్యాక్ డ్రాప్ ఇట్ ఈస్ న్యూ, అది బాగుంటుంది అనిపించింది. అంతే, దానికేం స్పెసిఫిక్గా చేయాలని కానీ సమ్డే ఇట్ ట్రిగర్డ్ అంతే. అంటే ఈ కథ అంటే మీరు రీబౌన్స్ అయ్యే కదా, అంటే ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ ఆడియన్స్ ముందు ఇది మీకు వస్తున్న కథ కదా. ఈ కథ మీద ఈ కథతో రావాలని అనుకున్నారా, లేకపోతే ర్యాండమ్గా మీరు ట్రై చేస్తూ ఉంటే ఈ కథ సెలెక్ట్ అయింది? లేదండి, ఈ కథతో వద్దామని అనుకుంది. నేను ఫస్ట్ ఫిల్మ్ తర్వాత 2-3 అనుకున్నా, కానీ తనతో ప్రాజెక్ట్ అనుకున్నాక ఇదే కథ, వేరే కథ మల్టిపుల్గా ఏవో 4-5 ఆలోచించుకుంటూ ఉండొచ్చు. బట్ అది కాదు, తనతో ప్రాజెక్ట్ అనుకోగానే దిస్ ఈస్ ద ఓన్లీ స్టోరీ. నితిన్ గారు, సార్ జూనియర్ ఆర్టిస్ట్ రోల్ ప్లే చేశారు, అంటే హీరోస్ మీద పాపులర్గా ఉండే ఒపీనియన్స్ మీద కూడా డైలాగ్స్ కొట్టారు. బాలకృష్ణ గారి మీద ఫ్యాన్స్ని కొడతారంటే కొడతారు, కొడితే ఎలా రియాక్ట్ అవుతారని మాత్రం హరీష్ జయరాజ్ గారికి వదిలేశారు. లేదు, అది యాక్చువల్లీ అది సినిమాలో వచ్చే అదొక ఎపిసోడ్. అది సినిమాలో ఇట్ విల్ బి వెరీ వెరీ ఎంటర్టైనింగ్, ఇట్ విల్ బి వెరీ హిలేరియస్, యూ విల్ డెఫినెట్లీ యూ లవ్ ఇట్. అది ట్రైలర్లో జస్ట్ మీకు ఒకటేనండి ఇంట్రెస్ట్. అసలు ఆ బ్లాక్ ఐఎమ్ వెయిటింగ్ అనమాట, అది మీరు అందరూ చూడాలని. ఆ బ్లాక్ ఇంకా చాలా మోర్ సర్ప్రైజెస్ ఉన్నాయి. ఆడపిల్లలు అంటే డైలాగ్స్ ఇంకా ఉన్నాయి సార్, ఆడపిల్లని ఎందుకు ఆడపిల్ల సార్? మీరు ఈ ట్రైలర్లో మీరు చూసింది చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ద ఫిల్మ్ ఎంటైర్ ఫిల్మ్ మీరు మాట్లాడడానికి చాలా ఉంటాయి ఆఫ్టర్ రిలీజ్. సుధాకర్ రెడ్డి గారు, ముందు ఈ సినిమా డిసెంబర్ 22 అనుకున్నారు, ఆ తర్వాత ప్రీపోన్ చేశారు. అంటే ఇట్లా రిలీజ్ డేట్లో తేడాలు కొంచెం రావడము, అదేమైనా సినిమాకి ఇబ్బంది ఉండడం అలాంటిది ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఇంకో సినిమా కూడా, మీ సినిమా రిలీజ్ ముందు ఇంకో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా డిసెంబర్ 22కు ఉండే, ఈ సినిమా కూడా 23కు ఉండే. ఇప్పుడు ఏమైంది, సలార్ వచ్చింది. సలార్ వచ్చినప్పుడు పెద్ద సినిమా వస్తుంది కదా అని చెప్పి అందరు గందరగోళంగా మేము ఇక్కడ వచ్చాం 8th, మా వెనక నాని వచ్చాడు 7th, వెంకటేష్ పండగ పోయాడు.
అంటే సర్దుబాటు చేసుకోవాల్సిందే, దీంట్లో ఏం లేదు. అంటే డేట్స్, రిలీజ్లు, మళ్ళీ పండగ తర్వాత డేట్ ఎప్పుడు దొరుకుతుంది, చాలా ఇది ఉంది, డబ్బుతో ఇన్వాల్వ్ అయింది, కూర్చుంది ఒక డేట్ అనుకొని ఆ డేట్కి వచ్చేస్తే సినిమాలో స్ట్రెంగ్త్ ఉంటేనే ఆడుతుంది. లేదు అన్ని గ్యాప్లు ఇచ్చేసి నాకు ఒక్కడికి ఇచ్చిన అందులో లేకపోతే రారు. కరెక్టే కదా. సో ఆ దానిపైన వేసాం సినిమా డేట్. సుధాకర్ రెడ్డి గారు యా. ఇక్కడ సినిమా బాగున్నట్టుంది, నితిన్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాడు స్క్రీన్ మీద. బడ్జెట్ కూడా బాగానే ఖర్చు పెట్టినట్టున్నారు. యా. నితిన్ కు రెమ్యునరేషన్ ఇచ్చినా సినిమా రిలీజ్ తర్వాత సినిమా ఇస్తారు. రిలీజ్ తర్వాత హీరో గారు చెప్పాలి. కాదు అన్నట్టు ఇంతకుముందు నాకు పెళ్లి కాకముందు ఓకే, నా ఖాతాలో ఉండి ఇప్పుడు నాకు పెళ్ళింది కాబట్టి నా డబ్బు నాకు రావాల్సిందే. నాకు ఒక కుటుంబం ఉంది, నేను కొంచెం పెరగాలి, నేను కూడా ఎదగాలి. నితిన్ గారు రైట్. నితిన్ గారు అంటే మీ ప్రతి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదో ఒకటి వాడుతుంటారు. దీంట్లో కూడా ఆయన లుక్ ఒకటి యాక్చువల్లీ నాకంటే వాడేది మీరే అండి. ప్రతి ఇంటర్వ్యూలో ఆయన గురించి క్వశ్చన్ అడిగేది మీరు, దాన్ని నెక్స్ట్ టైటిల్ దాన్ని మీరు thumbnails పెట్టి పవన్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్ అది రాసేది మీరు. సో యాక్చువల్లీ నాకంటే వాడేది మీరే అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైటిల్ కూడా మీరు తమ్ముడే పెట్టుకున్నారు కదా. అవునండి. సో మరి ప్రిలీజ్ ఈవెంట్కి అన్న మళ్ళీ పవన్ గారిని పిలుస్తారా? ఇప్పుడు ఈ సినిమాగా లేదండి, ఈ సినిమాకి ఇప్పుడు హీస్ బిజీ ఇన్ పాలిటిక్స్ అండి. సో అందుకని నితిన్, ఇప్పుడు మీరు ఒక స్టార్, సినిమా ఇండస్ట్రీలోనే ఒక స్టార్, ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేయాలని డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు మీకు ఫీలింగ్స్ ఏంటి? ఫస్ట్ వినగానే ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. ఆ పాయింట్ అదే, ఒక హీరోగా ఉండి నేను ఒక బ్యాక్గ్రౌండ్లో ఉంటే ఎలా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది నాకు. సో సేమ్ వే మన టీజర్లో ఫస్ట్ మీరు చూడగానే ఆ బాహుబలిది, సో మీకు కూడా ఫెల్ట్ వెరీ న్యూ. సో నా ఫీలింగ్ ఏంటో మీ ఫీలింగ్ అదే. సో వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. అండ్ షూట్లో కూడా ఎంజాయ్డ్ అ లాట్. ఈ సీన్స్ అని చేయడం కూడా ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. డాన్స్ కూడా బాగా చేసినట్టు ప్రాక్టీస్ చేసిందా? డాన్స్ చేయాల్సి వచ్చింది. పక్కన 20 ఏళ్ళ పిల్ల వచ్చి ఊపుతా ఉంటే డాన్స్, నేను 40 ఏళ్ళు ఏదో చేయాలి కదా. లేదంటే నేను ఇన్నేళ్ళు చేసిన నా డాన్స్ని ఈ పాట బాగుంటే ఏంటో ఇంకా నిద్ర అయిపోయాడు అంటారు. సో ఈ పాట కొంచెం బొల్లు దగ్గర పెట్టుకొని ఆ అమ్మాయి ఎనర్జీకి ఇక్కడ తగ్గకుండా చేశాను అనమాట. నితిన్ గారు, మీరు పవన్ కళ్యాణ్ని బాగా అభిమానిస్తారు. పవన్ కళ్యాణ్తో మీరు నటిస్తూ చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. కనీసం ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించారా? అది మీరు సినిమా చూడండి. ఉందా లేదా? సినిమా చూడండి, December 8 మాట్లాడుకుందాం. అయితే మీరు మీ లైఫ్లో ఆర్డినరీ మ్యాన్ కంటే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని ఎప్పుడు అనిపించింది మీకు? ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అయ్యాను ఇంకా నాకు ఆ ఫీలింగ్ లేదు. కానీ ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ ఉన్నాయి లైఫ్లో. ఎక్స్ట్రాడినరీ మూమెంట్ ఏంటంటే, నాకు మధ్యలో గ్యాప్లో ఒక 8 years స్పాన్ ఆఫ్ ఆ పాయింట్లో 12 ఫ్లాప్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇష్క్తో వచ్చినాం కదా, మళ్ళీ బౌన్స్ బ్యాక్. అది నాకు ఎక్స్ట్రాడినరీ మూమెంట్ నా లైఫ్లో. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇంకా అవ్వలేదు, ఆ త్వరలో అవుతానని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎక్స్ట్రాడినరీ మ్యాన్. నితిన్ గారు, భీష్మ తర్వాత మీకు సరైన ఆశించిన విజయాలు దక్కలేదు, ఆడియన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. సో ఈ సినిమా మీ విజయంలో అంటే సక్సెస్ రేట్లో ఎంతవరకు ఉంటుంది? వంశీ గారిని ఎంత బిలీవ్ చేసి యా అండి, ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి వి బోత్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ సినిమా చూసుకున్నాము, వెరీ కాన్ఫిడెంట్. భీష్మకి 1% ఎక్కువే ఉంటుంది తప్ప 1% తక్కువ మాత్రం ఉండదు. ఇట్ విల్ ఆన్ పార్ ఆర్ మోర్ దెన్ భీష్మ. డెఫినెట్లీ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ ఆల్ మోర్ దెన్ భీష్మ. నా స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే టీజర్ ట్రైలర్లో చూపించినట్టు జూనియర్ ఆర్టిస్ట్ అవన్నీ కేవలం ఫన్ ఎలిమెంటే ఉంటాయి. దాని వెనకాల ఒక స్టోరీ అనేది అర్థమవుతుంది. సో ఆ ట్విస్ట్ ఇలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది అంటే ఆర్డినరీగా అనుకుంటారా చూసే ఆడియన్స్, ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని ఫీల్ అవుతారు? ఎక్స్ట్రాడినరీగానే అనుకుంటారు. నితిన్ గారు హాయ్ సార్. నితిన్ హాయ్ సార్. మీరు ఫేస్ కానీ ఫిజిక్ కానీ చూస్తాను, ఎప్పుడో జయం నుంచి అదే కంటిన్యూ చేస్తున్నారు. సినిమా గురించే కాబట్టి ఒక సినిమా క్వశ్చన్ ఉంది. జయం నుంచి ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వరకు ఉన్న క్యారెక్టర్లు చాలా ప్లే చేశారు. ఇందులో ఒకవేళ మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఒకవేళ రీమేక్ చేయవలసి వస్తే ఏ కథ మీకు బాగా మీ సినిమాలో రీమేక్ చేయవలసి వస్తే నాకు బాగా ఇష్టం అంటే ఇప్పుడు మాలో ఉన్నాను కాదు, బట్ నాకు చాలా ఇష్టమైన సినిమా శ్రీయాంజనేయం. దాంట్లో జస్ట్ ఒక 2-3 చిన్న ఫాల్ట్స్తో ఆ సినిమా ఆశించినంత పెద్ద హిట్ అవ్వలేదు. అప్పటి సినిమా బాగానే ఆడింది. బట్ ఆ సినిమా ఇప్పుడు రీమేక్ చేస్తే, ఇప్పుడున్న ఈ టైంలో ఆ సీజీ వర్క్ అన్ని ఇప్పుడు చేస్తే డెఫినెట్లీ చాలా చాలా పెద్ద రేంజ్ సినిమా వెళ్తుంది. అండ్ నాకు కూడా ఐ వాంట్ ప్లే మళ్ళీ అలాంటి ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ మళ్ళీ చేస్తే చాలా బాగుంటుంది నా ఫీలింగ్. వంశీ గారు సార్, 2 weeks pre-9 సినిమా. సో అప్పుడు మీరు ఒక ఇది అనుకుని ఉంటారు అప్పటి వరకు, కానీ ఇప్పుడు ఏమైనా ప్రెజర్ ఉందా లేదంటే ఫ్రీ కంప్లీట్ చేసుకున్నారు వర్క్ అంతా? లేదు సార్, ఆ ప్రెషరు అది కామనేనండి. ఎంత మీరు ఇంకో వారం లేట్ ఇచ్చినా, టైం ఉందన్నా కానీ ముందన్నా కానీ ఆ లాస్ట్ మినిట్ ఉండే వర్క్, పోస్ట్ ప్రొడక్షను, ఎస్పెషల్లీ డైరెక్టర్లకి అయితే ఇంకో 2 వారాలు ఉంటే బాగుంటుందని ఉంటుంది అంతే. అది ఆ ప్రెషర్లో ఏం చేంజ్ ఉండదు. ఇక్కడ ప్రొడ్యూసర్ మాత్రం ఎక్కడో కాలుతూ ఉంటుంది.
ఇప్పటికే 1.5 ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేసి ఇంకా 1 month అంటే ఇంకేం లేదు, మా ఇద్దరిని ఇంకా బెల్ట్ పట్టుకొని ఇంకా ఉంటుంది మా ఇద్దరికి బెల్ట్ ఇట్టినట్టే ఇంకా. చాలా భరించారు రెడ్డి గారు మమ్మల్ని. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నితిన్ గారు. సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు పరిశ్రమలో ఓటీటీలు ఏవో ఇంతకు ముందులా తీసుకోవట్లేదు, నిర్మాతలకి సినిమా తీయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. ఇంతకుముందు ఓటీటీలు సెటిలైట్స్ అవన్నీ ముందే అయిపోయాయి కాబట్టి ఈజీ అయిపోయేది. కమింగ్ ఇయర్ నుండి అదేదో కష్టము తీయడం అని అంటున్నారు. అంటే నిర్మాతగా మీ ఒపీనియన్ ఏంటి సార్? 100% యు ఆర్ రైట్. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ సంవత్సరంకు 12 సినిమాలు ఉంటాయి, వాళ్ళు కొనేసుకున్నారు. వచ్చే సినిమాలకు 2025లో వచ్చేది అడుగుతారు. సో డ్రాప్ అయింది. ఇప్పుడు నితిన్ ఒక సినిమా 30 కోట్లు పోయేది ఇవాళ 25 కోట్లు అంటున్నారు, రేపు 20 కోట్లు అంటారు. ఇది మేము ప్రొడ్యూసర్స్ జాగ్రత్త పడి మేము తగ్గించి చేయకపోతే ఇబ్బందులే అందరికీ ఆల్ స్టార్స్ అందరికీ. కొద్దిగా అన్నవాడు మన ఖర్చులు అన్నెసరీ ఖర్చులు పెట్టకుండా గొల్లు దగ్గర పెట్టి చేసుకుంటే ఇండస్ట్రీ 100 రేట్లు బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. ఎవరికి ఏం చేయదు. మనం జాగ్రత్త ఉండాలి, జాగ్రత్త చేసుకోవాలి. మనమే హైప్ చేసుకుంటాం, మనమే పెంచుకుంటాం, మనమే పోతామంటే లిమిట్ లేదు. ఇప్పుడు తగ్గుతారు, డెఫినెట్ అందరు తగ్గుతారు. నితిన్ గారు, సో మీరు రాజశేఖర్ గారితో ఆ కాంబినేషన్లో చేసినప్పుడు ఏమనిపించింది? ఆ డైలాగ్ చెప్పినప్పుడు కావచ్చు, లేదా ఆ డైలాగ్కి రాజశేఖర్ గారు జీవితం ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ అది ఫస్ట్ తను సీన్ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది, బాగా చేస్తాం. బట్ తను చెప్తే తను ఒప్పుకోరా చిన్న ఉంటుంది, ఆ భయం ఉంటుంది కదా. తినకి భయం, ఏం పర్లేదు అంటే తను వెళ్ళి కొంచెం భయంగానే అడిగాక తను అసలు భలే ఉంది అన్నాడు. యాక్చువల్లీ నేను అంటాం కదా ఆ సీన్లో ఆ జీవితాన్ని సరే అని, అది లేదు యాక్చువల్లీ. నేను ఫ్లోలో సరే ఇలా అనొచ్చా జీవితాన్ని అంటే మీ ఓకేనా అంటే పర్లేదు చాలా బాగుంది అన్నాడు. సో అలా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మా ఇద్దరు సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. మామూలుగా మనం సీన్ యాజ్ అ యాంగ్రీ మ్యాన్లో చూసాము, బట్ దీంట్లో యూల్ సీమ్ యాజ్ అ వెరీ కూల్ పర్సన్. హీ విల్ మేక్ యూ లాఫ్ ఈ సినిమాలో. మా ఇద్దరు సీన్స్ కూడా సినిమాలో చాలా బాగుంటాయి. అండ్ సినిమాకి ఈజ్ అ వెరీ బిగ్ ప్లస్. అతనికి సినిమా ఎంత వెళ్ళిపోతుందో మాకు తెలియదు, కానీ మాకు మటుకు తను చేయడం సినిమా ఈజ్ అ వెరీ బిగ్ ప్లస్ ఫర్ అస్. వంశీ సో గారు, ఆడపిల్ల డైలాగ్ విషయానికి వస్తే గనక మరి షర్మిలక్క ఫీల్ అవుదా? అసలు ఒకళ్ళ గురించి అది ఏది కామెంట్ చేయడం కదా, ఇట్స్ అందరికీ తెలిసి అందరూ మాట్లాడుకుని ఎంజాయ్ చేస్తున్నా ఇది కదా. ఇట్స్ వెరీ ఫన్ టోన్ కాబట్టి ఇట్ వాజ్ అన్ వెరీ హెల్దీ వే అండి. వెరీ వంశీ గారు, హాయ్ సార్. ఇక్కడ ఐఎమ్ ఫణికుమార్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్ అండి. హాయ్ అండి. సార్, యాక్చువల్గా అందరిలో ఒక డౌట్ ఉంది. రాజశేఖర్ గారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది స్టార్ డైరెక్టర్లు ఆయనకి రోల్స్ డిజైన్ చేశారు, కానీ మీ సినిమాలోనే ఆయన నటించడానికి ఒప్పుకున్నారు. ఎలా ఒప్పించారు ఏంటని? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రాజశేఖర్ గారు. రెండు, ఇట్ ఈస్ అవర్ లక్. నిజంగా మీరు అన్నట్టు నేను కూడా అది విన్నాను. ఇవన్నీ కూడా అందరికీ డౌట్ ఉండింది చేస్తారో లేదో అని. బట్ స్క్రిప్ట్లో బిగినింగ్ నుంచి ఆయన చేస్తే ఈ పర్టికులర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనేది నాకు స్ట్రాంగ్ ఫీలింగ్, అది మొదటి నుంచి ఉంది. ఈ డౌట్లో ఉన్నాం, బట్ లాస్ట్ ట్రై చేసి చూద్దామని వెళ్ళాం. ఆయన క్యారెక్టర్ కాకుండా టోటల్ సినిమా నచ్చింది ఆయనకి. కథ మొత్తం నచ్చటం, క్యారెక్టర్ బాగా నచ్చటం, అందుకని వెంటనే 1 సిట్టింగ్లో ఓకే చేశారు. ఇది లక్ అండి. సో నితిన్ గారు, సో మీది భీష్మ చూసిన తర్వాత అయితే ఎట్లా ఎంటర్టైన్మెంట్ ఉంటుందో చూసాం. సో దానికి తగ్గట్లుగా ఉంటుందా, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇందాక చెప్పినట్టు ఆ సినిమాకి ఏమాత్రం తగ్గదండి. డెఫినెట్లీ ఇట్ విల్ బి ఆన్ పార్ ఆర్ 1 స్టెప్ అహెడ్ ఆఫ్ భీష్మ. డెఫినెట్లీ మీకు భీష్మ నచ్చుంటే ఈ సినిమా మీకు 100% మీకు సినిమా మీకు బాగా నచ్చుతుంది. సార్ సుధాకర్ రెడ్డి గారు, సో ఇందులో ఈ సినిమాలో తండ్రి కొడుకుల క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయో, ఎంత ఫన్ జనరేట్ చేస్తాయో ఆడియన్స్ రేపు చూడబోతున్నారు, నవ్వబోతున్నారు. సో రియల్ లైఫ్లో నితిన్ గారికి మీకు మధ్య చాలా ఫన్గా ఉంటుంది. అదే స్థాయిలో ప్రెస్ మీట్లో కావచ్చు, బయట మేము చూస్తూ ఉంటాం. సో ఎట్లా ఉంటుంది అసలు రియల్ లైఫ్? అది చూసే వంశీ రాసిండు. అబ్బా, కరెక్ట్ అండి, కరెక్ట్. 1.5 year ట్రావెల్ అయ్యిండు, 1.5 year సినిమా తీసిండు. సో చాలా ఎక్కువ చూసేది, అన్ని చోట్ల మాట్లాడేది, డిస్కషన్స్ అది చూసే రాసిండు. అంటే ఫిజికల్ అటాక్స్ మాత్రం నేను చూడలేదండి, నాకు తెలియదు. ఆ అట్రాక్షన్ నేను చిన్నప్పుడు ఒకసారి చూసా, అది చాలు నాకు. ఒకసారి చూసా. ఈ సినిమాలో సినిమా అంత ఉంటుంది, నాకు ఒకసారి చూసా లైఫ్లో. యా నితిన్ గారు, హాయ్. మీకు రియల్ లైఫ్లో రిపీటెడ్ రోల్స్ చేస్తున్నాను అనే ఒక బోర్ ఎక్కడైనా కొట్టిందా రియల్ లైఫ్లో? అసలు అంటే ఇన్ రియల్ లైఫ్ రియల్ లైఫ్ లేదండి. అలా బోర్ కొడితే ఇంకా నేను సినిమా రాపేసి ఇంకా వెళ్ళిపోవాలి బయటికి. అసలు లేదండి. ఇంకా మా జాబ్ ఏది కాబట్టి ఎవ్రీడే వి ట్రై టు డూ అండ్ ఎక్స్ప్లోర్ న్యూ రోల్స్. సో అది అసలు ఎప్పుడు లేదు. అలా కొత్తగా చేసింది ఏమనిపించింది మీకు ఇప్పుడు దాకా మూవీలో?
కొత్తగా అంటే ఐవ్ ట్రైడ్ అంటే డిఫరెంట్ సినిమాలు అంటే ఐవ్ ట్రైడ్ మాస్ట్రో ఒక బ్లైండ్ పర్సన్గా చేశాను, అండ్ చెక్లో డిఫరెంట్ సినిమా చేశాను, అండ్ అంటే కమర్షియల్ సినిమాస్లో కూడా వీటి పక్క పెట్టేస్తే ఐవ్ ట్రైడ్ డిఫరెంట్ ఫిల్మ్స్. సై స్పోర్ట్స్, ఆ రోజుల్లో స్పై ఒక స్పోర్ట్స్ సినిమా, ఇట్స్ రగ్బీ. శ్రీయాంజనేయం ఇట్స్ డివోషనల్ ఫిల్మ్. ఐవ్ ట్రైడ్ ఆల్ జానర్స్. సో ఐమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్స్. సో నాకు వచ్చే స్క్రిప్ట్స్ బట్టి దాంట్లో నేను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇట్స్ వెరీ న్యూ క్యారెక్టర్ యాజ్ అ జూనియర్ ఆర్టిస్ట్. సో డెఫినెట్లీ ఐమ్ ట్రైంగ్ టు డూ న్యూ ఫిల్మ్స్ ఓన్లీ. So this question is for both of you. Vamsi Garu, Nitin, you've seen some failures, especially in the recent past. So, a film 1.5 year when you have taken, what care you have taken as an actor and a director and writer? Was there any points or factors that you've taken in to ensure that those mistakes are not repeated? Are there any like that you can mention now? గుడ్ క్వశ్చన్ అండి. చాలా జాగ్రత్త పడ్డాం, ఎప్పటికప్పుడు దాన్ని రీచెక్ చేసుకుంటూనే ఉన్నాం. ఒక లెవెల్ ఆఫ్ షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏ చిన్న డౌట్ ఉన్నా ప్రతిదాన్ని ఆనర్ చేసాం. తను మొహమాటం లేకుండా అడుగుతాడు. అదే మా ఇద్దరి మధ్య ఫస్ట్ అగ్రిమెంట్. సినిమా చేద్దాం అనుకోగానే ఫుల్ సాటిస్ఫై అయిపోయే వరకు, ఇద్దరు క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకునే వరకు సెట్స్కి వెళ్ళొద్దు అనుకున్నాం. ఎక్కడైనా మధ్యలో ఏ చిన్న డౌట్ వచ్చినా 1-2 సార్లు రీచెక్ చేద్దాం అనుకున్నాం. అదే చేసామండి. నితిన్ గారు సేమ్ అండి, యాక్చువల్లీ సేమ్. ఈ సినిమాకి బోత్ ట్రావెల్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ స్టేట్ నుంచి బోత్ ట్రావెల్. సో షూటింగ్ స్టార్ట్ అయినాక కూడా మధ్యలో నాకేం డౌట్ వస్తే మేము షూటింగ్ కాస్త ఒక 2-3 వీక్స్ హాల్ చేసేవాళ్ళము. అండ్ వీస్ డిస్కస్. ఇక్కడ బాగా వీళ్ళకి కొంచెం కష్టమేది, బట్ డెఫినెట్లీ సినిమా హిట్ అయ్యాక అన్ని మర్చిపోతారని ఒకే ధీమాతోని మేము ఇద్దరం. వీటి వల్లనే మా ఇద్దరిని రెడ్డి గారు చాలా ఎక్కువ భరించారు. చాలా ఎక్కువ భరించారు. నితిన్ గారు, మహేంద్ర సింగ్ ధోని గారు సైన్ చేసిన టీ షర్ట్ అందుకున్నారు. అవునండి. ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది? ఆయన కూడా ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలోకి వచ్చారు, ధోని ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ నేను ఐఎమ్ హ్యూజెస్ట్ ఫ్యాన్ అండి స్పోర్ట్స్. దీంట్లో ఈజ్ మై ఐడల్ అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ స్పోర్ట్స్లో. అతని క్యారెక్టర్ కానీ అతని ఇది కానీ ఐ లవ్ హిమ్ అ లాట్. యాక్చువల్లీ నేను ఐ వాస్ సపోజ్ టు మీట్ హిమ్, బట్ నాకు సాంగ్ షూట్ వల్ల నేను ఐ కుడెంట్ మీట్ హిమ్. సో అందుకే హీ సెంట్ మీ ద షర్ట్. సో ఈ సినిమా తర్వాత ఎప్పుడన్నా ఒకసారి అతన్ని కలవాలనేది నా డ్రీమ్. సో ఇట్ విల్ హ్యాపెన్ సూన్. వంశీ గారు, ఈ సినిమాలో మీరు రైటర్ కూడా డైరెక్టర్ కూడా కాబట్టి డైరెక్టర్ డామినేషన్ చేసిందా, మీ రైటింగ్ డామినేట్ చేసిందా? ఏమో సార్, సినిమా చూసి చెప్పాలి మీరు. మీకేమనిపించింది? మీరు చూసి ఉంటారు కదా సినిమా ఆల్రెడీ. నాకు తెలిసి ఇఫ్ కంపేర్ చేస్తే డైలాగ్స్ ఒక 50 అంటే 50% ఇఫ్ గివ్ డైలాగ్స్, 40% 60 డైలాగ్స్ అండ్ 40 డైరెక్షన్. సో నితిన్ గారు, డైలాగ్సే కొంచెం ఎక్కువ వెళ్ళాడు ఈ సినిమాకి. నితిన్ గారు జూనియర్ ఆర్టిస్ట్గా చేశారు. ఇందులో మామూలుగా జూనియర్ ఆర్టిస్ట్కి చాలా స్ట్రగుల్స్ రకరకాలుగా ఉంటాయి. మీరు ఏం తెలుసుకున్నారు ఈ సినిమా ద్వారా? లేదండి, ఈ సినిమాలో మేము కష్టాలు ఏం చెప్పట్లేదండి. మా సినిమా కష్టాలు జనాలకు ఎవరు అక్కర్లేదు. అంటే మీ పర్సనల్గా మీరు ఏం తెలుసుకున్నారు? పర్సనల్ ఏం లేదు, పర్సనల్ ఐ డింట్ అంత హోంవర్క్ ఏం చేయలేదు నేను దాని మీద. బట్ అంటే ఈ క్యారెక్టర్ వాస్ ఓన్లీ టు ఎంటర్టైన్ కాబట్టి ఐ డింట్ డూ దట్ హోంవర్క్. ఒకవేళ మిన్నట్టు ఒక సాడ్ పాత్ర ఉంటే మేబీ ఐ వుడ్ హావ్ డన్ ద హోంవర్క్. బట్ దీంట్లో ఇట్స్ వెరీ ఫన్ క్యారెక్టర్, అందరినీ నవ్వించాలి కాబట్టి ఐ డింట్ డూ దట్. సో అదే. సో మాచర్ల నియోజకవర్గం సినిమా తర్వాత ఈ సినిమాని ఆపేస్తున్నారని ఒక టాక్ వచ్చింది అప్పట్లో. ఈ సినిమా ఆపేస్తున్నా లేదా చెప్పలేదండి. రూమర్స్ చాలా వస్తుంటాయి, అందుతుంటాయి. కానీ సినిమాని మధ్యలో సినిమాని నేనే ఆపాను. ఏంటి, ఫర్ బెటర్మెంట్స్ మీ ఇద్దరు ఆపుకున్నాం ఫర్ బెటర్మెంట్స్ తప్ప సినిమాని ఆపడం అసలు ఎప్పుడు లేదు. ఎందుకంటే ఇట్స్ మోస్ట్, నేను కథ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయిన స్టోరీ ఇది. ఇంత మంచి సినిమాని అసలు ఎందుకు ఆపుతున్నాం? అదే ఇట్స్ బిజినెస్ రూమర్. అంటే సినిమాల్లో మీరు పవన్ కళ్యాణ్ని వాడుకోవడం అంటే ఫ్యాన్ చూపిస్తుంటారు. రియల్ లైఫ్లో పొలిటికల్గా ఆయనకు మీకు సపోర్ట్ ఉంటుందా? అసలు ఆయనకి నా సపోర్ట్ ఎందుకండి? ఆయనే ఒక సూపర్ స్టార్, ఒక పవర్ స్టార్. ఆయనతోనే ఒక సింగిల్ మ్యాన్గా వెళ్ళిపోతాడు. అతనికి నేను వెళ్తే అతను గెలిచేస్తాడా చెప్పండి మీరు? అతను సోలోగా హీల్ డూ ఇస్ ఎక్కడో తన డే అంటూ వస్తుంది, డిఫరెంట్ హీల్ ప్రూవ్ ఇస్ మెటల్. సో అదే అండి. వంశీ గారు, సాంగ్స్ గురించి చూస్తే మెలోడీస్ చాలా రోజుల తర్వాత చాలా మంచి మెలోడీస్ ఉన్నాయి. హరీష్ జయరాజ్ గారు ఎలా వచ్చారు? హారిస్ జయరాజ్ గారి పేరు ఫస్ట్ రెడ్డి గారి ప్రపోజల్ అండి. అది అనగానే అసలు ఆయన తెలిసిందే కదా మనకి, ఆయన ఎలాంటి మ్యూజిక్ ఇప్పటికీ ఎన్నేళ్ళైన పాటలు వింటూనే ఉంటాం. చాలా బాగా చేశారు అలాగే అప్రోచ్ అవ్వగానే. అండ్ హీ లవ్ ద ఫిలిం, బాగా నచ్చి ఆయన చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పాటలన్నీ మీ అందరికీ బాగా రీచ్ అయ్యాయి. అన్నిట్లోకి నాకేంటంటే ఆయన ఇంత మాస్ పాట చేయడం, ఇది నాకు చాలా ఎగ్జైటింగ్ మ్యాటర్. ఇది నితిన్ గారు సార్, వెంకీ కుటుంబం గారితో మళ్ళీ సినిమా చేస్తున్నారు కదా, దాంట్లో రష్మిక అని చెప్పారు, మరి ఇప్పుడు చేంజ్ అయ్యింది, మళ్ళీ శ్రీలీల గారు అంటున్నారు, నిజమేనా సార్? అవునండి, ఇట్స్ ట్రూ. సార్ ఇప్పుడు సాంగ్ లొకేషన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ బికాజ్ సాంగ్ లాంచ్ కాబట్టి ఆన్ ద మేకింగ్ ఆఫ్ ద సాంగ్. ఇదే ఈ పాట అంటున్నారా? ఈ పాట ఇది సెట్ సాంగ్. ద అదర్ సాంగ్ విచ్ వాస్ డేంజర్ పిల్ల, అది ఇటలీలో చేసామండి, యూరోప్లో.
దాని తర్వాత ఈ బ్రషెస్కు హైదరాబాద్ కొన్ని సెట్స్, కొన్ని లైవ్ లొకేషన్స్ అవి. ఇది కంప్లీట్గా సెట్ అండి ఇక్కడే. సార్ వంశీ గారు, లాస్ట్ 2 సార్ క్వశ్చన్స్. ఇక్కడ సార్ సార్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని టైటిల్ వాడుతున్నారు అండ్ పక్కన ఒక పోస్చర్ని కూడా మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ అబౌట్ ద ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే పోస్చర్. ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా ఆ పోస్చర్? అంతేనండి, ఏం లేదు. అదే అదే మీరు అన్నదే. సార్ యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ప్రతి షాట్లో నితిన్ గారు ఎక్స్ట్రాడినరీగా అనిపించుండొచ్చు, కానీ యాజ్ ఏ కామన్ మ్యాన్గా ఏ సీన్లో ఎక్స్ట్రాడినరీగా అనిపించారు నితిన్ గారు? దెర్ ఆర్ మల్టిపుల్ సీక్వెన్సెస్ అండ్ ఒకటి పర్టికులర్గా మాత్రం ఇంటర్మిషన్ ఎపిసోడ్ మీ అందరూ షాక్ అవుతారండి. ఆయన మీకు మీకు అది మీరు ఇప్పుడు అడిగిన ఆ క్వశ్చన్కి అయితే వెరీ సర్ప్రైజింగ్. నాకైతే ఫేవరెట్ అది. చాలా బాగా చేశారు. అది నేను షూట్ అవగానే కూడా చెప్పాను దానికి. నితిన్, ఇప్పుడు శ్రీలీల టాలీవుడ్లో ఒక సెన్సేషన్ కదా, తనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? తనతో ఛాలెంజింగ్ ఏమనిపించిందండి? ఛాలెంజింగ్ అంటే అమ్మాయి డేట్ ఇస్తే అదే మాకు చాలు. అదే ఒక పెద్ద ఛాలెంజ్ మాకు. తను డేట్ ఇస్తే డేట్ ఇచ్చింది హాఫ్ డేనా, 2 అవర్సా, 3 అవర్సా, అది ఇదే ఛాలెంజ్. ఆ సీన్ తీయాలి 2 అవర్స్లో. చాలా ఛాలెంజింగ్. ఇప్పుడు మన ప్రమోషన్స్కి రావాలి, రేపు వస్తుందంటారా, ఆ ఛాలెంజ్ మాకు. అది రేపు వస్తుందా రాదా? సో ప్రతి దినం అనుక్షణం మేము ఛాలెంజ్ పడుతూనే ఉన్నాం మా అమ్మాయితో. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వర్క్ వాస్ డెఫినెట్లీ అండి, ఇట్స్ వెరీ గుడ్. షీజ్ అంటే ఫస్ట్ మన తెలుగు అమ్మాయి, షీ బికమ్ స్టార్, చాలా బాగా చేస్తుంది. షీఈ్ అ వెరీ గుడ్ గర్ల్. సో డెఫినెట్లీ సినిమాతోనే తను ఇంకా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను. నితిన్ సార్ తెలుసు, మళ్ళీ ఆమెనే సెలెక్ట్ చేస్తారు. చెప్పా మా డైరెక్టర్ వినలే కదా, ఏం చేస్తే చెప్పండి. మా పైకి వినలేదు, మేము అనుభవించాము, తను కూడా అనుభవించండి, బాగుంటుంది కదా. అందుకే నితిన్ సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ హ్యాండ్. సార్ మీరు ఫస్ట్ నుంచి ఎక్కువ లవ్ అండ్ కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేశారు అండ్ మధ్య మధ్యలో శ్రీయాంజనేయ అండ్ ఫ్యామిలీని ఎంటర్టైన్ చేయడానికి కొన్ని ప్రయోగాత్మక సినిమాలు చేశారు. అవి కొంచెం అటు ఇటు అయినప్పుడు మళ్ళీ కమర్షియల్ వేలోనే వెళ్ళారు. సో అలాంటి టైంలో మీరు ఎలా ఓవర్కమ్ అవుతారు? అంటే జనాలు నా దగ్గర నుంచి ఈ కమర్షియల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అనుకుంటారా, లేకపోతే ప్రయోగాలు చేసినా కూడా వర్కౌట్ అవుట్ ఇలాంటి ఎలా ఉంటుంది సార్? ప్రయోగాలు చేస్తే అవి ప్రయోగాత్మకంగానే అవి ఉండిపోతున్నాయి. సో జనాలకి నచ్చినట్టు వాళ్ళకి నా నుంచి ఏం కావాలో అది చేస్తే బెటర్ కదా అని నా ఫీలింగ్. ఇప్పుడు ఒక ప్రయోగాలే చేయండి అంటున్నారా? ప్రయోగాలు చేస్తే నేను ప్రయోగం అయిపోతా త్వరలో. అంటే ఇప్పుడు వరకు థ్రిల్లర్ కానీ హర్రర్ కానీ జోనర్ మీరు ఎక్కువ టచ్ చేయలేదు. సో ఎప్పుడైనా కథ విని డేట్స్ కుదరక నచ్చక ఏమన్నా ఆపారా, లేకపోతే నెక్స్ట్ ఏమన్నా ట్రై చేసి? లేదు, అలాంటిది ఏం లేదు. అలా ప్రయోగాలు చేసినప్పుడు థ్రిల్లర్ హారర్ మన లైఫ్ లోకి వచ్చి ఉంటుంది అప్పుడు. Okay. Done, sir. Thank you, sir. Thank you so much, media. Thanks for your questions and hilarious Q&A అనుకుంటా ఇది తెలిసి పక్కా పైసా వసూలు Q&A ఇది. సో థ్యాంక్ యూ నితిన్ గారు అండ్ ఎక్స్ట్రాడినరీ టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ December 8th ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. సేవ్ ద డేట్ అండ్ విజిట్ థియేటర్స్ అండ్ కంటెంట్ చూసి అండ్ మీరు ఎంటర్టైన్ అయ్యి సూపర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్స్ టు మీడియా and thank you so much and good luck for the team. And this is Geeta Bhagat, today's event best Shreyas Media. Thank you.